2024 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మా పరిశోధన స్థానం నుండి వరంగల్ వరి 1246 అనే స్వల్పకాలిక వరి వంగడాన్ని రాష్ట్ర రకాల విత్తన విడుదల కమిటీ ద్వారా ఆమోదించబడి రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే ఇది 125 నుంచి 130 రోజులకు చేతికొచ్చే పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా అధిక దిగుబడినిచ్చేటువంటి స్వల్పకాలిక వరి వంగడం, ఎకరానికి సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక దీని యొక్క చీడపీడల విషయానికి వచ్చినట్లయితే కంకినల్లిని సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా అదేవిధంగా కొంతమేర పొట్టకుళ్ళు తెగులు మరియు గింజమచ్చ తెగులను కూడా కొంతమేర తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నాణ్యత విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క పూర్తి బియ్యం శాతం చూస్తున్నట్లయితే 64.8% దీన్ని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి అన్నం నాణ్యత గుణాలు కానీ, అమైలోస్ కంటెంట్ కానీ, అదేవిధంగా మనకు జెల్ కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా అనుకున్న విధంగా మనకు నిర్దేశితంగా ఉన్నటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఈ రకంలో ఉండడం వల్ల దీనికి మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి గుణాలు ఉండడం జరిగింది. కనుక రైతాంగం ఈ రకం కనుక వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.